హలో ఎవ్రీవన్. ఇప్పటి వరకు 10th క్లాస్ ఇంగ్లీష్ ఫస్ట్ చాప్టర్లో ఫస్ట్ లెసన్ ఏ లెటర్ టు గాడ్ మీద మనం వీడియో చేయడం జరిగింది లెసన్ మీద. అలాగే అదే లెసన్ సంబంధించి రిలేటివ్ క్లాసెస్ గురించి చర్చించడం జరిగింది రెండో వీడియోలో. ఇక ఇప్పుడు అదే లెసన్ సంబంధించి టెక్స్చువల్ ఎక్సర్సైజెస్ చూద్దాము. ఇంతేకాకుండా లెసన్లో ఎంబెడెడ్గా లోపల 14 రిలేటివ్ క్లాసెస్ ఇవ్వడం జరిగింది. అవన్నీ కలిపి ఎక్స్ట్రాక్ట్ చేసి ఒక చోట మీకు అందించడం జరుగుతుంది. ఇక టెక్స్చువల్ ఎక్సర్సైజెస్ విషయానికి వచ్చేటప్పటికి మొదటిది ఫస్ట్ రామను స్టామ్స్ గురించి, అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టామ్స్ గురించి ఎక్సర్సైజ్ మనకి ఇవ్వడం జరిగింది. తర్వాత హోప్, అంటే హోప్ అనే వర్డ్ని మనం ఏ సందర్భాల్లో మనం ఎలా ఉపయోగించవచ్చు అన్నది అదొక ఎక్సర్సైజ్ ఇవ్వడం జరిగింది. ఈ రెండు కూడా వొకాబులరీలో భాగంగా ఇచ్చారు. అలాగే రిలేటివ్ క్లాజెస్, నెగిటివ్స్, మెటాఫర్స్, ఈ మూడు కూడా మనకి గ్రామర్లో భాగంగా ఇవ్వడం జరిగింది. వీటన్నిటి గురించి కూడా మనం చర్చించుకుందాం. మనకి టెక్స్ట్ బుక్లో పేజ్ నెంబర్ 8లో థింకింగ్ అబౌట్ లాంగ్వేజ్ ఇవ్వడం జరిగింది. దీంట్లో మీరు చూస్తే ఫస్ట్ మనం విండ్ గురించి ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి, సడన్లీ అ స్ట్రాంగ్ విండ్ బిగాన్ టు బ్లో అండ్ అలాంగ్ విత్ ద రెయిన్ వెరీ లార్జ్ హెయిల్ స్టోన్స్ బిగాన్ టు ఫాల్. హెయిల్ స్టోన్స్ ఆర్ స్మాల్ balls of ice that fall like rain. A storm in which hailstones fall is called hailstorm. You know that a storm is bad weather with strong winds, rain, thunder and lightning. ఇక్కడ ఎటువంటి స్టామ్ వచ్చింది? హెయిల్ స్టోన్తో కూడిన స్టామ్ వచ్చింది. ఇక్కడ స్టామ్ అంటే మీనింగ్ ఏంటి? ఏ స్టామ్ ఈజ్ ఎ బ్యాడ్ వెదర్ విత్ స్ట్రాంగ్ విండ్స్, రెయిన్, థండర్ అండ్ లైట్నింగ్. అంటే స్టామ్ అంటే అది ఎలాంటి వెదర్ అంట? చాలా స్ట్రాంగ్ బలమైన గాలులు, వర్షం, ఉరుములు, మెరుపులతో కూడా ఉంటుంది. అది ఇక్కడ విండ్ అనేది ఇక్కడ ఒక్కొక్క చోట ఒక్కో రకంగా పిలువబడుతుంది. దెర్ ఆర్ డిఫరెంట్ నేమ్స్ ఇన్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్ ఫర్ స్టామ్స్. ఈ స్టామ్స్ గురించి చూస్తే మనం ఇక్కడ చూడండి, గేల్, విర్ల్విండ్, హరికేన్, టోర్నడో, సైక్లోన్, టైఫూన్. ఇక్కడ చూడండి, మనకి వీటన్నిటి గురించి మనకి ఒక 6 సెంటెన్సెస్ ఇవ్వడం జరిగింది. మనం ఇక్కడ బ్లాంక్ ఫిల్ చేయాలి, చూద్దాం. ఏ వైలెంట్ ట్రాపికల్ స్టార్మ్ ఇన్ విచ్ స్ట్రాంగ్ విండ్స్ మూవ్ ఇన్ ఎ సర్కిల్ ఇస్ కాల్డ్ సైక్లోన్. సేమ్ మీరు గమనించండి, ఏ వైలెంట్ ట్రాపికల్ స్టార్మ్. ఇక్కడ థర్డ్ సెంటెన్స్ చూడండి, ఇక్కడ కూడా ఏ వైలెంట్ ట్రాపికల్ స్టార్మ్ విత్ వెరీ స్ట్రాంగ్ విండ్స్. మరి ఫస్ట్ సెంటెన్స్కి థర్డ్ సెంటెన్స్కి డిఫరెన్స్ ఏంటి? ఇక్కడ వైలెంట్ ట్రాపికల్ రీజన్స్లో వచ్చే స్టామ్ అనమాట. ఈ స్టామ్ సర్కిల్గా వస్తూ ఉంటే, దాని మూమెంట్ సర్క్యులర్గా ఉంటే దాన్ని మనం సైక్లోన్ అని చెప్పొచ్చు. అదే స్టామ్ స్ట్రాంగ్ విండ్స్తో ఉంటే అది మనం టైఫూన్ అని చెప్పొచ్చు. అలాగే ఇక్కడ చూడండి, ఏ వైలెంట్ స్టామ్ హూస్ సెంటర్ ఈజ్ ఏ క్లౌడ్ ఇన్ ద షేప్ ఆఫ్ ఏ ఫనెల్. ఇక్కడ చూడండి, ఏ వైలెంట్ స్టామ్ విత్ వెరీ స్ట్రాంగ్ విండ్స్ ఎస్పెషల్లీ ఇన్ ద వెస్టర్న్ అట్లాంటిక్ ఓషన్. చూడండి, ఈ రెండు ఒక్కలాగా ఉన్నాయి, వైలెంట్ స్టామ్. మరి మనం ఎలా డిఫరెన్షియేట్ చేసుకోవాలి? ఇదైతే ఫనిల్ షేప్లో ఒక గరాటు రూపంలో అది ఏర్పడుతుంది, అప్పుడు దాన్ని మనం టోర్నడో అనాలి. అదే వైలెంట్ స్టామ్ వెస్టర్న్ అట్లాంటిక్ ఓషన్లో ఉంటే దాన్ని హరికేన్ అని పిలవచ్చు. అలాగే ఇక్కడ సెకండ్ వన్ చూడండి, అండ్ ఎక్స్ట్రీమ్లీ స్ట్రాంగ్ విండ్, దాన్ని మనం గేల్ అని పిలవచ్చు. అలాగే ఇక్కడ వెరీ స్ట్రాంగ్ విండ్ అండ్ దట్ మూవ్స్ వెరీ ఫాస్ట్ ఇన్ ఏ స్పిన్నింగ్ మూమెంట్. ఇక్కడ స్ట్రాంగ్ విండ్ అయి ఉండాలి, అది స్పిన్నింగ్ మూమెంట్ అయి ఉండాలి. అలా మూవ్ అయితే దాన్ని మనం విర్ల్ విండ్ అనాలి. ఈ రకంగా ఫస్ట్ థర్డ్ సెంటెన్సెస్ని కంపేర్ చేసుకుంటూ మనం సైక్లోన్కి టైఫూన్కి మధ్యన డిఫరెన్స్ మనం చూడొచ్చు. అలాగే ఫోర్త్ ఫిఫ్త్ సెంటెన్సెస్ మనం గమనించి కంపేర్ చేసుకుంటూ ఈ టోర్నడో హరికేన్కి మధ్యన డిఫరెన్స్ చూడొచ్చు. అలాగే సెకండ్ సెంటెన్స్కి సిక్స్త్ సెంటెన్స్కి మధ్యన డిఫరెన్స్ చూస్తూ వీటి యొక్క గేలు విర్ల్ విండ్ గురించిన మనం కంపారిజన్ చేసుకోవచ్చు. ఈ రకంగా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్టార్మ్స్ డిఫరెంట్ ప్లేసెస్ ఇన్ ద వరల్డ్ అనేవి ఉన్నాయి. ఇంకా పేజ్ నెంబర్ 8లోనే సెకండ్ ఎక్సర్సైజ్ చూడండి. నోటీస్ హౌ ద వర్డ్ హోప్ ఈజ్ యూజ్డ్ ఇన్ దీస్ సెంటెన్సెస్ ఫ్రమ్ ద స్టోరీ. ఈ సెంటెన్స్ చూడండి, ఐ హోప్ ఇట్ ద హెయిల్ స్టార్మ్ పాసెస్ క్విక్లీ. దీన్ని చూడండి, దెర్ వాజ్ ఎ సింగిల్ హోప్, హెల్ప్ ఫ్రమ్ గాడ్. ఈ రెండింటికి తేడా ఏంటి? ఈ హోప్కి తేడా ఏంటి? ఇక్కడ చూడండి,
In the first example, hope is a verb, which means you wish for something to happen. In the second example, it is a noun meaning a chance for something to happen. అంటే ఇది వచ్చేసి వెర్బ్, ఇది వచ్చేసి నౌన్ ఫామ్‌లో ఉన్నట్టుగా తెలుసుకోవచ్చు అనమాట. వాటి మీనింగ్స్ డిఫరెంట్‌గా ఉన్నాయి. అలాగే ఇప్పుడు మనకి ఇచ్చిన ఎక్సర్సైజ్ ఒకసారి చూడండి. లిస్ట్ ఏ, లిస్ట్ బి అని మనకు 2 ఇచ్చారు. లిస్ట్ ఏలో ఉన్న సెంటెన్స్‌ని మనం లిస్ట్ బిలో ఉన్న సెంటెన్స్ తోటి పోల్చాలి. అంటే వాటిని మ్యాచింగ్ చేయాలి. ఇప్పుడు చూద్దాం ఫస్ట్. ఇక్కడ లిస్ట్ ఏలో ఉన్న ప్రతి సెంటెన్స్‌లో కూడా మీరు గమనిస్తే హోప్ అనే వర్డ్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ హోపు, అలాగే ఇక్కడ హోపు, అలా అన్ని చోట్ల కూడా హోప్ అనేది ఇవ్వడం జరిగింది. వీటి యొక్క మీనింగ్ ఏంటన్నది మనం చూద్దాం. ఫస్ట్, విల్ యూ గెట్ ద సబ్జెక్ట్స్ యూ వాంట్ టు స్టడీ ఇన్ ద కాలేజ్? ఐ హోప్ సో. అంటే నీకు నచ్చిన సబ్జెక్టు నీ కాలేజీలో నీకు ఇస్తారా అని చెప్పేసి అడిగితే దానికి సమాధానం ఏం చెప్పాడు? ఐ హోప్ సో. అంటే నేను అది జరుగుద్దని ఆశిస్తున్నాను. ఇక్కడ చూడండి డీలో చూడొచ్చు మన ఆన్సర్. వాంటింగ్ సంథింగ్ టు హ్యాపెన్ అండ్ థింకింగ్ ఇట్ క్వైట్ పాసిబుల్. ఇక్కడ మీరు గమనించండి, క్వైట్ పాసిబుల్ అంటే ఎలాగైనా సరే అది సాధ్యం అవుతుందనే ఒక ఆశ అయితే, కోరిక అయితే ఉంది. దాని అర్థాన్ని ఇక్కడ మనం దీంట్లో చూడొచ్చు అనమాట. ఐ హోప్ సో అంటే. ఇక రెండో దానికి వచ్చేటప్పటికి ఐ హోప్ యూ డోంట్ మైండ్ మై సేయింగ్ దిస్ బట్ ఐ డోంట్ లైక్ ద వే యు ఆర్ ఆర్గ్యూయింగ్. ఇక్కడేంటి ఐ హోప్ యూ డోంట్ మైండ్ అంటే ఇక్కడ నేను ఇలా చెప్తున్నాను నువ్వు అనుకోవద్దు కానీ నీ ఆర్గ్యుమెంట్ అనేది నాకు నచ్చలేదు అని చెప్తున్నాడు. దీన్ని మనం దేంతో మ్యాచ్ చేయొచ్చు అంటే ఈ చూడండి, షోయింగ్ కన్సర్న్ దట్ వాట్ యూ సే షుడ్ నాట్ అఫెండ్ ఆర్ డిస్టర్బ్ ద అదర్ పర్సన్ ఏ వే ఆఫ్ బీయింగ్ పొలైట్. అంటే ఇక్కడ ఐ హోప్ యూ డోంట్ మైండ్ అనేదాన్ని మనం ఏ వే ఆఫ్ పొలైట్ బీయింగ్ అని చెప్పొచ్చు అనమాట. బీయింగ్ పొలైట్ అని అర్థం చేసుకోవచ్చు. అంటే కటుగా కాకుండా పొలైట్‌గా నచ్చలేదు అని చెప్పడానికి ఇది చెప్పొచ్చు అనమాట. ఇంకా థర్డ్ సెంటెన్స్, దిస్ డిస్కవరీ విల్ గివ్ న్యూ హోప్ టు హెచ్ఐవి అండ్ ఎయిడ్స్ సఫరర్స్. అంటే హెచ్ఐవితో బాధపడే వాళ్ళకి ఒక కొత్త ఆశ అనేది వస్తుందని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. మనం ఇక్కడ దీనికి మ్యాచింగ్ ఏ చూడొచ్చు. ఏ ఫీలింగ్ దట్ సంథింగ్ గుడ్ విల్ ప్రాబబ్లీ హ్యాపెన్. అంటే భవిష్యత్తులో ఒక మంచి జరగబోతుంది అనే ఒక ఫీలింగ్‌ని తెలియజేస్తుంది ఈ హోప్ అనేది. ఇక ఫోర్త్ వన్ చూద్దాం. వి వర్ హోపింగ్ ఎగైన్స్ట్ హోప్ దట్ ద జడ్జెస్ వుడ్ నాట్ నోటీస్ అవర్ మిస్టేక్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎటువంటి హోప్ ఉందంటే హోప్‌కి ఎగైనెస్ట్‌గా ఇక్కడ హోప్ అనేది ఉంది. అంటే జరుగుతదనే నమ్మకం అయితే ఇక్కడ లేదు. మొత్తం నిరాశ ఉంటుందనమాట. ఇక్కడ చూడండి ఎఫ్ చూడండి మీరు గమనిస్తే విషింగ్ ఫర్ సంథింగ్ టు హ్యాపెన్ ఆల్దో దిస్ ఈస్ వెరీ అన్‌లైక్లీ. అంటే ఇక్కడ ఖచ్చితంగా జరగదు. అయినా సరే దీన్ని ఏదో జరుగుద్దని ఆశించడం అనేది ఇక్కడ చూస్తాం మనం. నెక్స్ట్, ఐ కాల్డ్ ఎర్లీ ఇన్ ద హోప్ ఆఫ్ స్పీకింగ్ టు హర్ బిఫోర్ షీ వెంట్ టు స్కూల్. అంటే ఆమెతో మాట్లాడే అవకాశం దొరుకుతుందేమో అని నేను ఎర్లీగా ఫోన్ చేశాను. మరి అవకాశం దొరుకుతుందా లేదా అనేది చూద్దాం. ఇక్కడ బి చూడండి, థింకింగ్ దట్ దిస్ వుడ్ హ్యాపెన్. ఇట్ మే ఆర్ మే నాట్ హ్యావ్ హ్యాపెండ్. అంటే జరిగే అవకాశం ఖచ్చితంగా చెప్పలేం. అలాంటి సందర్భంలో ఐ హోప్ ఆఫ్ స్పీకింగ్ అని చెప్పేసి మనం ఇక్కడ చెప్పొచ్చనమాట. ఇంకా సిక్స్త్ వన్ చూడండి, జస్ట్ వెన్ ఎవ్రీబడీ హ్యాడ్ గివెన్ అప్ హోప్ ద ఫిషర్‌మెన్ కేమ్ బ్యాక్ 7 డేస్ ఆఫ్టర్ ద సైక్లోన్. అంటే ఇక్కడ గివెన్ అప్ అంటే పూర్తిగా వదిలేశారు. ఏం వదిలేశారు? వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క ఎక్స్‌పెక్టేషన్ అనేది లేదింకా. వదిలేసారు. ఆశ అనేది వదిలేసుకున్నారు. మరి అది మనం సితో మ్యాచ్ చేయొచ్చు. స్టాప్డ్ బిలీవింగ్ థట్ దిస్ గుడ్ థింగ్ వుడ్ హ్యాపెన్. అంటే ఇది జరుగుద్దన్న ఆలోచన అనేది పూర్తిగా వాళ్ళ మనసులోంచి తీసేయడం జరిగింది. ఈ రకంగా మీరు ఆప్షన్స్ చూడొచ్చు. డి, ఈ, ఏ, ఎఫ్, బి, సి. దీస్ ఆర్ ద ఆప్షన్స్. ఇక థర్డ్ ఎక్సర్సైజ్ వచ్చేసి రిలేటివ్ క్లాజెస్. ముందు వీడియోలో మనం రిలేటివ్ క్లాజెస్ గురించి వివరంగా చర్చించుకోవడం జరిగింది. ప్రీవియస్ వీడియోలో మీరు చూడొచ్చు, లింక్ చూడొచ్చు. అయితే ఇక్కడ రిలేటివ్ క్లాజెస్ మీద మనకి టెక్స్ట్ బుక్‌లో ఒక 5 సెంటెన్సెస్ అంటే ఎక్సర్సైజెస్ ఇవ్వడం జరిగింది. వాటిని మనం ఎలాగా కంబైన్ చేయాలో, కంబైనింగ్ సెంటెన్సెస్ అని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎలా కంబైన్ చేయాలో చూద్దాం. ఇవి కాకుండా టెక్స్ట్ బుక్‌లో ఆల్రెడీ లెసన్ మధ్యలో ఒక 14 సెంటెన్సెస్ ఇవ్వడం జరిగింది. ఆ లిస్ట్ మీకు ఇస్తానిప్పుడు. అయితే ఫస్ట్ టెక్స్టువల్ ఎక్సర్సైజ్ చూద్దాం. ఫస్ట్ పాయింట్ ఎలా ఇచ్చాడంటే ఇక్కడ 2 సెంటెన్సెస్ ఇచ్చాడు. ఐ ఆఫెన్ గో టు ముంబై. ముంబై ఈస్ ద కమర్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా. ఇప్పుడు మనం ఈ సెంటెన్స్‌ని, ఈ 2 సెంటెన్స్‌ని కలిపి ఒక్క సెంటెన్స్‌గా మార్చాలి. అంతకుముందు చెప్పినట్టు ఈ సెంటెన్సు,
ఈ సెంటెన్స్ ఈ 2 వేరు వేరు క్లాజులుగా ఉంటాయి ఇప్పుడు. సెపరేట్‌గా ఉండటం వల్ల. వేరు వేరు క్లాజులు, వేరు వేరు సెంటెన్సెస్ అవి. ఇప్పుడు ఆ 2 కలిసిపోవడం వల్ల, ఈ 2 సెంటెన్స్‌లు కలిసిపోవడం వల్ల ఏమవుద్ది? ఒకే సెంటెన్స్ వస్తుంది. కానీ 2 క్లాజులవుతాయి. చూడండి ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఒక క్లాజు, మిగతాదంతా కూడా ఇది రెండవ క్లాజు. అయితే ఈ మొదటి క్లాజు ఇండిపెండెంట్‌గా ఉండగలుగుతుంది. అంటే ఐ ఆఫెన్ గో టు ముంబై అనేది ఇండిపెండెంట్‌గా అయినా ఉంటుంది. వేరే దాంతో కలవకపోయినా. కానీ ఇక్కడ చూడండి విచ్ ఎప్పుడైతే వాడామో, విచ్ ఈస్ ద కమర్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా. ఇది ఇండిపెండెంట్‌గా ఉండలేదు కాబట్టి, ఇది ఖచ్చితంగా ఈ ముందున్న క్లాజ్ మీద డిపెండ్ అవుతుంది. అందుకని దీన్ని మనం డిపెండెంట్ క్లాజ్ అంటాం. ఓకే. ఇక్కడ మనం రిలేటివ్ క్లాజ్ అని ఎందుకన్నామంటే, ఈ క్లాజ్‌లో ఈ డబ్ల్యూహెచ్ఐసీహెచ్ విచ్ అనేది ఒక రిలేటివ్ ప్రొనౌన్. ఈ రిలేటివ్ ప్రొనౌన్ తోటి ఈ క్లాజ్ మొత్తం రావటం వల్ల దీన్ని మనం రిలేటివ్ క్లాజ్ అంటాం. అంటే దీనితోటి దీనికి పేరొచ్చింది. ఈ మొత్తం క్లాజ్‌కి ఈ పేరు రావడానికి కారణం ఈ రిలేటివ్ ప్రొనౌన్. ఇప్పుడు చెప్పండి దీన్నేమంటాం? రిలేటివ్ క్లాజ్. సరే. ఈ రెండిటిని మనం ఎలా కలిపామో చూద్దాం. ఈ సెంటెన్స్ చూడండి. ఐ ఆఫెన్ గో టు ముంబై. సెకండ్ సెంటెన్సు దేని గురించి చెప్తుంది? ఐ గురించి చెప్తుందా? ముంబై గురించి చెప్తుందా? గమనించండి. ముంబై ఈస్ ద కమర్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా. అంటే ముంబై గురించి చెప్తుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే నేరుగా ముంబై ఈస్ ద కమర్షియల్ సిటీ ఆఫ్ ఇండియా అనేది ఈ ముంబై పక్కనే పెట్టాలి. అప్పుడేమవుద్ది? ఐ ఆఫెన్ గో టు ముంబై. ముంబై ఈస్ ద కమర్షియల్ సిటీ ఆఫ్ ఇండియా అని అవుతుంది. కానీ ఇక్కడ 2 సార్లు ముంబై అని పెట్టడానికి కొంచెం ఎబ్బెట్టుగా బాగోదు. అందంగా ఉండదు. అందుకని ఈ ముంబై అని రాసే బదులు విచ్ అనే వర్డ్ మనం అంటే రిలేటివ్ ప్రొనౌన్ పెట్టి మనం జాయిన్ చేయడం జరుగుతుంది. ఈ రకంగా ఫస్ట్ వన్ మనం చేయొచ్చు. ఇక రెండో సెంటెన్స్ ఏం చేయమన్నాడు? హూ తోటి కంబైన్ చేయమన్నాడు. మై మదర్ ఈస్ గోయింగ్ టు హోస్ట్ ఏ టీవీ షో ఆన్ కుకింగ్. షీ కుక్స్ వెరీ వెల్. ఇక్కడ 'షీ కుక్స్ వెరీ వెల్' అనేది సెకండ్ సెంటెన్సు. ఇది ఎవరి గురించి చెప్తుంది? కుకింగ్ గురించి చెప్తుందా? టీవీ షో గురించి చెప్తుందా? మదర్ గురించి చెప్తుందా? అంటే మదర్ గురించి చెప్తుంది. కాబట్టి మీరేం జేయాలంటే ఈ క్లాజ్ మొత్తాన్ని, ఈ సెంటెన్స్ మొత్తాన్ని క్లాజ్‌గా మార్చి మదర్ పక్కన రాయాలి. అంటే చూడండి ఇలా రాయాలి. మై మదర్ హూ కుక్స్ వెరీ వెల్ ఈస్ గోయింగ్ టు హోస్ట్ ఏ టీవీ షో ఆన్ కుకింగ్. ఇక్కడ మీరు గమనించండి. మై మదర్ అలాగే ఈజ్ గోయింగ్ టు హోస్ట్ ఏ టీవీ షో ఆన్ కుకింగ్ అనేది రెండిటిని మనం సెపరేట్ చేసి, ఈ గ్యాప్‌లో మనం ఈ సెంటెన్స్ మొత్తాన్ని ఇలా క్లాజ్‌గా మార్చి ఇన్సర్ట్ చేయడం జరిగింది. థర్డ్ పాయింట్ చూడండి. ది స్పోర్ట్స్ పర్సన్స్ ఆర్ గోయింగ్ టు మీట్ ది ప్రెసిడెంట్. దైర్ పర్ఫార్మెన్స్ హాస్ బీన్ ఎక్సలెంట్. ఇక్కడ హూస్ తోటి జాయిన్ చేయబడడం జరిగింది ఇక్కడ. హూస్‌తో ఎలా జాయిన్ చేయొచ్చు మనం? ఇక్కడ ఈ సెకండ్ సెంటెన్స్‌లో చూడండి. దైర్ పర్ఫార్మెన్స్ హాస్ బీన్ ఎక్సలెంట్. ఇక్కడ దైర్ అంటే ఎవరి పర్ఫార్మెన్స్ ఇది? ప్రెసిడెంట్ పర్ఫార్మెన్సా? స్పోర్ట్స్ పర్సన్స్ పర్ఫార్మెన్సా? చూస్తే ఇది స్పోర్ట్స్ పర్సన్ యొక్క పర్ఫార్మెన్స్ అని అర్థమవుతుంది. అంటే దీన్ని మొత్తాన్ని తీసుకెళ్ళి ది స్పోర్ట్స్ పర్సన్ అనే ఈ యొక్క నౌన్ పక్కన మనం ఇక్కడ మధ్యలో ఇన్సర్ట్ చేయాలి. ఇదిగో ఇక్కడ చూడండి. ఎలాగ ఆన్సర్ చూడండి. ది స్పోర్ట్స్ పర్సన్స్ హూస్ పర్ఫార్మెన్స్ హాస్ బీన్ ఎక్సలెంట్ ఆర్ గోయింగ్ టు మీట్ ద ప్రెసిడెంట్. ఇక నెక్స్ట్ ఫోర్త్ వన్. లెంచో ప్రేయ్ టు గాడ్ హిస్ ఐస్ సీ ఇంటూ అవర్ మైండ్స్. మనం ఈ రెండింటిని మనం హూస్‌తో మనం జాయిన్ చేయాలి. అంటే ఎలాగా? ఇక్కడ ఎవరి కళ్ళు, ఎవరి ఐస్ మన యొక్క మనసును చూస్తాయంటే, లెంచో యొక్క కళ్ళా? దేవుడి యొక్క కళ్ళా? అంటే ఇవి దేవుని యొక్క కళ్ళు. కాబట్టి దేవుడి పక్కనే మనం ఇవి రాయాలి. అంటే హిస్ ఐస్‌ని మనం ఎలా మార్చొచ్చు? హూజ్ ఐస్ అని మార్చొచ్చు. సో, ఇప్పుడు చూడండి సెంటెన్సు. లెంచో ప్రేయ్ టు గాడ్ హూజ్ ఐస్ సీ ఇంటూ అవర్ మైండ్స్. ఇక్కడ ఈ పాయింట్ చూడండి. దిస్ మ్యాన్ చీటెడ్ మీ. ఐ ట్రస్టెడ్ హిమ్. మనం హూమ్ ఉపయోగించి వాటన్నిటిని జాయిన్ చేయాలి. ఇక్కడ ఐ ట్రస్టెడ్ హిమ్ అంటే ఎవరిని నమ్మాను? అంటే దిస్ మ్యాన్. కాబట్టి ఈ సెంటెన్స్‌ని ఇలా క్లాజ్‌గా మార్చి దిస్ మ్యాన్ పక్కన ఉంచాలి. ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే ఫస్ట్ మొత్తం ఈ 5 సెంటెన్సెస్‌లో కూడా మీరు గమనిస్తే ఈ రిలేటివ్ క్లాజ్ ముందు గాని లేదా తర్వాత గాని మనకి కామాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ దీని ముందు కామా ఏర్పాటు పెట్టాం. ఇక్కడ కామా, ఇక్కడ కామా పెట్టాం. ఇక్కడ కామా పెట్టాం. ఇక్కడ కామా పెట్టాం. ఇక్కడ కామా పెట్టాం. ఇక్కడ చూడండి. ఇక్కడ మొదట కామా పెట్టాం. చివర ఇంకా సెంటెన్స్ చివర కాబట్టి మనం కామా పెట్టనవసరం లేదు. ఈ రకంగా రాస్తే వీటిని మనం
నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజెస్ అంటాం. నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్ వచ్చినప్పుడు మనం ఈ యొక్క రిలేటివ్ క్లాజ్‌ని కామాతో సెపరేట్ చేయాలి. ఇది ఇక్కడ మనం క్లియర్‌గా చూడొచ్చు. కామా హూ కుక్స్ వెరీ వెల్, కామా. ఇక్కడ నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజెస్ ఏం చేస్తాయంటే, అంతకుముందున్న నౌన్ గురించి ఎక్స్‌ట్రా ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇస్తాయి. అంటే ఇక్కడ మై మదర్ అంటే మై మదర్ గురించి, మదర్ గురించి మనం ఎవరో చెప్పాల్సిన పని లేదు. డిఫైన్ చేయాల్సిన పని లేదు. కాబట్టి నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజెస్ ఎక్స్‌ట్రా ఇన్ఫర్మేషన్ మాత్రం ఇస్తాయి. ఒకవేళ ఇక్కడ మై మదర్ బదులు ది మ్యాన్ అన్నామనుకోండి, ఆ మ్యాన్ అని అర్థం. ఆ మ్యాన్ అంటే ఏ మ్యాను? వివరంగా చెప్పాలంటే ఇక్కడ మనం డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్ వాడాల్సొస్తుంది. అంటే ఆ మ్యాన్ ఎవరో వివరంగా ఈ క్లాజ్‌లో చెప్పాల్సొస్తుంది. అప్పుడు మనం కామాలు పెట్టకూడదు. ఇక మనకి ఫోర్త్ ఎక్సర్‌సైజ్ వచ్చేసి యూజింగ్ నెగెటివ్స్ ఫర్ ఎంఫసిస్. వి నో ద సెంటెన్సెస్ విత్ వర్డ్స్ సచ్ యాస్ నో, నాట్, నథింగ్ షో ద యాబ్సెన్స్ ఆఫ్ సంథింగ్ ఆర్ కాంట్రడిక్ట్ సంథింగ్. అంటే మనం నో, నాట్, నథింగ్ అనేవి ఏదైనా లేదు అని చెప్పడానికి గానీ, లేతే అది కాదు అని చెప్పడానికి, అంటే ఒకదానికి పోల్చినప్పుడు అది కానే కాదు అని చెప్పడానికి వాడతాం. ఇక్కడ ఈ 2 సెంటెన్సెస్ కూడా యాబ్సెన్స్ ఆఫ్ సంథింగ్ అనేది చెప్పడానికి ఉపయోగించాం. దిస్ ఇయర్ వి విల్ హావ్ నో కార్న్. అంటే కార్న్ అనేది ఉండదు. అలాగే ద హెయిల్ హాస్ లెఫ్ట్ నథింగ్. ఇక్కడ కూడా అక్కడ హెయిల్ అనే హెయిల్ వల్ల క్రాప్ అనేది ఏమి లేకుండా పోతుంది అని ఇది యాబ్సెన్స్‌ని తెలియజేస్తుంది. ఇక్కడ మూడోది చూడండి. ఇది కాంట్రడిక్షన్ తెలియజేస్తుంది. దీస్ అరెంట్ రెయిన్ డ్రాప్స్ ఫాలింగ్ ఫ్రమ్ ద స్కై. దే ఆర్ న్యూ కాయిన్స్. అంటే ఇక్కడ ఇవి రెయిన్ డ్రాప్స్ కానే కాదు. అవి కొత్త నాణాలు అని చెప్పడానికి, అంటే కాంట్రడిక్షన్ చెప్పడానికి ఈ సెంటెన్స్ ఉపయోగించడం జరిగింది. కానీ ఇక్కడ చూడండి, బట్ సమ్‌టైమ్స్ నెగెటివ్ వర్డ్స్ ఆర్ యూజ్డ్ జస్ట్ టు ఎంఫసైజ్ ఎన్ ఐడియా. ఇక్కడ ఎంఫసైజ్ చేయడం అంటే ఒక విషయాన్ని స్ట్రాంగ్‌గా నొక్కి చెప్పడానికి ఈ నెగెటివ్స్ వాడతారని చెప్పడం జరిగింది. ఇక్కడ మనకి ఈ 3 ఎగ్జాంపుల్స్ మనం చూడొచ్చు. లెంచో హ్యాడ్ డన్ నథింగ్, నథింగ్ ఎల్స్ బట్ సీ ద స్కై టువర్డ్స్ ద నార్త్ ఈస్ట్. అంటే ఇక్కడ నథింగ్ అంటే ఇక్కడ లెంచో ఏమీ చేయలేదు. ఒకే ఒక పని చేశాడు. ఏంటి? హి హాస్ డన్ నథింగ్ ఓన్లీ థిస్. ఏం చేశాడు? ఆకాశం వైపు చూడడం చూడటం మాత్రమే చేశాడు. నార్త్ ఈస్ట్ వైపు. ఇక ఇది చూడండి. ద మ్యాన్ వెంట్ ఔట్ ఫర్ నో అదర్ రీజన్ థాన్ టు హావ్ ద ప్లెజర్ ఆఫ్ ఫీలింగ్ ద రెయిన్ ఆన్ హిస్ బాడీ. అంటే హి హాడ్ ఓన్లీ దిస్ రీజన్. వేరే రీజన్ ఏమీ లేదు. కేవలం తన యొక్క ఆనందం ఏదైతే ఉందో, ఆ ఆనందం పొందడానికి, వర్షంలో తను తడవడం వల్ల వచ్చే ఆనందం పొందడానికి మాత్రమే అని చెప్పడానికి ఇక్కడ నో అని చెప్పడం జరిగింది ఇక్కడ. లెంచో షోడ్ నాట్ ద స్లైటెస్ట్ సర్ప్రైజ్ ఆన్ సీయింగ్ ద మనీ. అంటే ఆ మనీ చూసినప్పుడు అతను కొద్దిగా కూడా చిన్న సర్ప్రైజ్ కూడా అతను పొందలేదు. నాట్ ద సర్ప్రైజ్ అని చెప్పేసి ఇక్కడ. అంటే ఈ షోడ్ నో సర్ప్రైజ్ ఎట్ ఆల్. అంటే ఇక్కడ చూడండి, నథింగ్, నో, నాట్ ఇవన్నీ కూడా ఒక విషయాన్ని బలంగా చెప్పడం కోసం వాడడం జరిగింది. ఇక ఎగ్జాంపుల్ సి అంటే ఇది. ఇది కాంట్రడిక్షన్ చెప్తుంది. అలాగే కాంట్రడిక్షన్‌తో పాటుగా మనకి ఎంఫసిస్‌ని కూడా తెలియచేస్తుంది. ఈ విధంగా ఈ సెంటెన్సెస్ సి, డి, ఈ, ఎఫ్ ఇవన్నీ కూడా నొక్కి చెప్పడానికి, అంటే ఎంఫసిస్ చేయడానికి ఇవి ఉపయోగపడతాయి. నథింగ్, నో, నాట్ అనేవి ఉపయోగించడం ద్వారా. ఇక్కడ మనం ఎక్సర్‌సైజెస్ చూద్దాం. ద ట్రీస్ లాస్ట్ ఆల్ దేర్ లీవ్స్. అంటే ఆ చెట్లు వాటి యొక్క ఆకుల్ని పూర్తిగా కోల్పోయినియి అని చెప్పాలనుకోండి. దాన్ని ఇలా చెప్పేదానికన్నా మన లెసన్‌లో ఇలా చెప్పడం జరిగింది. ఏమని చెప్పాడు? నాట్ ఏ లీఫ్ రిమైన్డ్ ఆన్ ద ట్రీస్. అలాగే ఇక్కడ కూడా చూడండి. ద లెటర్ వాస్ అడ్రెస్డ్ టు గాడ్ హిమ్సెల్ఫ్. అంటే ఆ ఉత్తరం దేవుడికే రాసాడు అని చెప్పాలి. కానీ దాన్ని మనకి ఇంకా నొక్కి చెప్పాలని చెప్పేసి మన టెక్స్ట్ బుక్‌లో ఇలా ఇచ్చాడు. ఇట్ వాస్ నథింగ్ లెస్ థాన్ ఎ లెటర్ టు గాడ్. అంటే దేవుడికి తప్ప వేరే వాళ్ళకి రాసింది కాదిది అని. అలాగే ఇది చూడండి. ద పోస్ట్ మ్యాన్ సా దిస్ అడ్రెస్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ హిస్ కెరియర్. ఇలా చెప్పాలి. కానీ ఇలా చెప్తే అంత స్ట్రాంగ్‌గా ఉండదని మరి టెక్స్ట్ బుక్‌లో ఎలా ఇచ్చాడు? నెవర్ ఇన్ హిస్ కెరియర్ యాస్ ఎ పోస్ట్ మ్యాన్ హాడ్ యూ న్యూ థట్ అడ్రెస్ అని ఇచ్చాడు. ఇక ఫిఫ్త్ ఎక్సర్సైజ్, లాస్ట్ ఎక్సర్సైజ్ పేజ్ నంబర్ 11లో ఉంది. ఇక్కడ మెటాఫర్స్. మెటాఫర్ అంటే ఏంటి?
అంటే 2 విభిన్నమైన వస్తువులు డిఫరెంట్ థింగ్స్ మధ్యన పోలిక చెప్పడం. అంటే ఇక్కడ ఒక వస్తువు యొక్క లక్షణాన్ని వేరే వస్తువుకి ఆపాదించడం, ట్రాన్స్‌ఫర్ చేయటం. దాన్ని మనం మెటాఫర్ అంటాం. ఇక్కడ మెటాఫర్ అనేది ఒక రకమైన, ఒక రకమైన ఫిగర్ ఆఫ్ స్పీచ్. అంటే ఇది ఒక రకమైన డెకరేషన్. లాంగ్వేజ్‌లో ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ అని ఉంటాయి. అంటే మనం అందంగా ఉండడం కోసం మనం మంచి మంచి డ్రెస్ గాని, లేకపోతే జ్యువెల్లరీ గాని ఇవన్నీ వేసుకుంటాం డెకరేషన్. అలాగే లాంగ్వేజ్ కూడా అందంగా ఉండడం కోసం మనకి ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ అని ఉంటాయి. సిమిలీ, మెటాఫర్, పెర్సనిఫికేషన్ అలా. అయితే ఇక్కడ మనకి ఈ లెసన్‌లో మనకి ముఖ్యమైన పార్ట్ ఏంటంటే, ముఖ్యమైన ఇక్కడ విషయం ఏంటంటే మెటాఫర్స్ అనే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మనకి ఇవ్వటం జరిగింది. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ ఆబ్జెక్ట్స్ ఇవ్వటం జరిగింది. అయితే వీటికి మెటాఫర్‌గా ఏమిచ్చాడో మనం చూద్దాం. అసల ఈ వస్తువు యొక్క విషయాన్ని, క్వాలిటీని ఏ రకంగా ట్రాన్స్‌ఫర్ చేశారన్నది ఇక్కడ చివరి కాలంలో చూపడం జరిగింది. ముందు వీడియోలో లెసన్ చెప్పేటప్పుడు మెటాఫర్స్ గురించి నేను వివరంగా చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ చూడండి, ఆబ్జెక్ట్ మనం క్లౌడ్. ఈ క్లౌడ్ అనేది దేనితో పోల్చాడు లెసన్‌లో? హ్యూజ్ మౌంటైన్స్ ఆఫ్ క్లౌడ్ అని మనకొక ఫ్రేజ్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ క్లౌడ్స్ ఎలా ఉన్నాయి? మౌంటైన్స్‌లా ఉన్నాయి. యాక్చువల్‌గా మౌంటైన్స్ అనేవి చాలా పెద్దగా ఉంటాయి. సో, ఈ హ్యూజ్‌నెస్ అనేది పెద్దది అనే ఒక ఈ కాన్సెప్ట్ ఏదైతే ఉందో, ఇది మౌంటైన్స్ నుంచి క్లౌడ్స్‌కి ట్రాన్స్‌ఫర్ అయింది. అంటే ఇక్కడ మౌంటైన్స్ యొక్క లక్షణం క్లౌడ్‌కి ట్రాన్స్‌ఫర్ అయింది. కాబట్టి ఇదొక మెటాఫర్. అలాగే రెయిన్ డ్రాప్స్. రెయిన్ డ్రాప్స్ అనేవి ఎలా ఉన్నాయి? న్యూ కాయిన్స్‌లా ఉన్నాయి. దీస్ రెయిన్ డ్రాప్స్ ఆర్ న్యూ కాయిన్స్ అనే సెంటెన్స్ మన టెక్స్ట్ బుక్‌లో ఉంది. అలాగే దీస్ 10 రెయిన్ డ్రాప్స్ ఆర్ 10 సెంట్ పీసెస్ అని, అలాగే రెయిన్ డ్రాప్స్ ఆర్ 5 సెంట్ పీసెస్ అనే సెంటెన్స్ కూడా మనకి టెక్స్ట్ బుక్‌లో ఉంది. అంటే అర్థం ఏంటి ఇక్కడ? రెయిన్ డ్రాప్స్‌ని దేనితో పోల్చాడు? న్యూ కాయిన్స్‌తో గాని, 10 సెంట్ పీసెస్‌తో గాని పోల్చడం జరిగింది. అయితే ఇక్కడ మెటాఫర్ ఏంటి, క్వాలిటీ ఏంటంటే, ఈ సెంటు పీసులు గాని, న్యూ కాయిన్స్ గాని మనకి సంపదని సూచిస్తాయి. డబ్బులు సూచిస్తాయి. అంటే ఈ రెయిన్ డ్రాప్స్, ఈ వర్షపు చినుకులు పడితే డబ్బులొస్తాయని, అంటే కాయిన్స్ వస్తాయని అనే ఉద్దేశంతోటి ఈ క్వాలిటీని ఇక్కడ చెప్పడం జరిగింది. అలాగే హెయిల్ స్టోన్స్. హెయిల్ స్టోన్స్ ఆర్ ఫ్రోజన్ పర్ల్స్ అన్నాడు. అంటే ఇక్కడ ఈ పర్ల్స్‌తో పోల్చడం జరిగింది. హెయిల్ స్టోన్స్‌ని పర్ల్స్‌తో పోల్చడం జరిగింది. అంటే పర్ల్స్‌కున్న క్వాలిటీ ఏంటి? పర్ల్స్ యొక్క కలర్ గాని, పర్ల్స్ యొక్క షేప్ గాని, లేదా వాటికుండే షైనింగ్ గాని, లేదా వాటికుండే గట్టిదనం గాని, ఇవన్నీ కూడా హెయిల్ స్టోన్‌కి ఉండటం వల్ల ఇతనేమన్నారిక్కడ? హెయిల్ స్టోన్స్ ఆర్ ఫ్రోజన్ పర్ల్స్. ఇక్కడ లోకస్. ఏ ప్లేగ్ ఆఫ్ లాకస్ అని మనకివ్వడం జరిగింది. అంటే ఈ ప్లేగ్ ఆఫ్ లాకస్ట్ ఈ యొక్క మొక్కజొన్న పంటని నాశనం చేయగలిగితే అది హెయిల్ కన్నా కొంచెం తక్కువగానే ఉంటుంది అని అక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ప్లేగ్ ఆఫ్ లాకస్ట్ అంటే ఇక్కడ ఇది ప్లేగు వ్యాధితో పోల్చడం జరిగింది. ఒక ప్లేగు వ్యాధి ఏం చేస్తుంది? చాలా పెద్ద డిస్ట్రక్షన్ అయితే తీసుకొస్తుంది. ఆ జబ్బుతోటి చాలామంది చనిపోతారు. అదే విధంగా ఈ లోకస్ట్ అంటే ఈ మిడతల గుంపు ఈ యొక్క కార్న్ పంట మీద పడినప్పుడు అది కూడా అంతటి నాశనాన్ని తీసుకొస్తుందని ఇక్కడ మెటాఫర్ చెప్పడం జరిగింది. ఇక లెంచో ఈజ్ యాన్ ఆక్స్ ఆఫ్ ఎ మ్యాన్ అని చెప్పేసి ఇంకొక మెటాఫర్ ఇచ్చారు. ఇక్కడ లెంచోని దేనితో పోల్చారు? ఒక ఆక్స్‌తో పోల్చారు. అంటే ఒక ఎద్దు, ఒక యానిమల్‌తో పోల్చారు. అంటే ఇక్కడ ఆక్స్‌కున్న స్ట్రెంత్ గాని, దాని యొక్క బలం గాని, హార్డ్ వర్క్ గాని ఈ 2 కూడా లెంచోకున్నాయని దాని యొక్క లక్షణాన్ని లెంచోకి ఆపాదించడం జరిగింది. ఇది కూడా ఒక మెటాఫర్. సో, మనకి టెక్స్చువల్ ఎక్సర్‌సైజ్ అయిపోయినాయి. అయితే ఇక కొన్ని మన టెక్స్ట్ లోపల కొన్ని రిలేటివ్ క్లాజెస్ ఉన్నాయి. వాటిని మనం ఎక్స్ట్రాక్ట్ చేసి ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఫస్ట్ వన్ చూడండి. ద హౌస్ ద ఓన్లీ వన్ ఇన్ ద ఎంటైర్ వ్యాలీ సాట్ ఆన్ ద క్రెస్ట్ ఆఫ్ ఎ లో హిల్. దీంట్లో ద ఓన్లీ వన్ ఇన్ ద ఎంటైర్ వ్యాలీ అనేది మనకి రిలేటివ్ క్లాజ్. ఇక్కడ దీంట్లో రిలేటివ్ ప్రొనౌన్ మిస్ అయింది. వెర్బ్ కూడా మిస్ అయింది. యాక్చువల్‌గా విచ్ వాస్ అనే రిలేటివ్ ప్రొనౌన్ గాని, వెర్బ్ గాని ఇక్కడ ఉండాలి. అయితే అంటే ఇవి లేకుండా, రిలేటివ్ ప్రొనౌన్ లేకుండా కూడా రిలేటివ్ క్లాజ్ ఇలా షార్ట్‌గా కూడా వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ సెకండ్ సెంటెన్స్ వచ్చేసి త్రూఅవుట్ ద మార్నింగ్ లెంచో హూ న్యూ హిస్ ఫీల్డ్స్ ఇంటిమేట్‌లీ హ్యాడ్ డన్ నథింగ్ ఎల్స్ బట్ సీ ద స్కై టువర్డ్స్ ద నార్త్ ఈస్ట్. ఇక్కడ హూ న్యూ హిస్ ఫీల్డ్స్ ఇంటిమేట్‌లీ అనేది మనకి రిలేటివ్ క్లాజ్. అలాగే ద మ్యాన్
who was preparing supper, sorry, the woman who was preparing supper replied, yes, God willing. ఇక్కడ who was preparing supper అనేది మనకి రిలేటివ్ క్లాజ్. అలాగే it was during the meal that just as Lencho had predicted, big drops of rain began to fall. ఇక్కడ చూడండి that big drops of rain began to fall అనేది రిలేటివ్ క్లాజ్. అలాగే ఇక్కడ దట్ అనేది చూడండి, ఇక్కడ రిలేటివ్ ప్రొనౌన్ ఈజ్ దట్ బికాస్ ఇట్ ఇంట్రడ్యూసెస్ ద రిలేటివ్ క్లాస్ that big drops of rain began to fall. ఇక మనకి ఫిఫ్త్ వన్ చూస్తే, బట్ ఇన్ ద హార్ట్స్ ఆఫ్ ఆల్ who lived in that solitary house in the middle of the valley there was a single hope. ఇక్కడ who lived in the solitary house in the middle of the valley అనేది మనకి రిలేటివ్ క్లాజ్. ఇంకా చూస్తే సిక్స్త్ చూడండి, whose eyes as he had been instructed see everything even what is deep in one's conscience. ఇది రిలేటివ్ క్లాజ్. ఇక సెవెంత్ వన్లో who was a postman and also helped at the post office. ఇది రిలేటివ్ క్లాజ్. ఇక ఎయిత్ వన్ వచ్చేసి ఏ ఫ్యాట్ ఎమిబుల్ ఫెలో. ఇది రిలేటివ్ క్లాజ్. ఇక్కడ ఏ ఫ్యాట్ ఎమిబుల్ ఫెలో అనేది మనం హూ వాజ్ ఏ ఫ్యాట్ ఎమిబుల్ ఫెలో అని అర్థం చేసుకోవాలి. ఇక నెక్స్ట్ నైన్త్ వన్ వచ్చేసి హూ రోడ్ దిస్ లెటర్, రిలేటివ్ క్లాజ్. టెన్త్ వన్ హూ హ్యాండెడ్ ద లెటర్ టు హిమ్, ఇది రిలేటివ్ క్లాజ్. 11th వన్ హూ హ్యాజ్ పర్ఫార్మ్డ్ ఏ గుడ్ డీడ్. అండ్ 12th వన్ వాట్ హీ హ్యాడ్ రిక్వెస్టెడ్. సో దీస్ ఆర్ ద రిలేటివ్ క్లాజెస్ and two more are there. 13th he had to make to express his ideas, and 14th which he leaked and then affixed to. So these are the relative clauses from the textbook. Thank you.